అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ కలిసి మెలిసి సంతోషముగా ఆడుకునేవారు. I'm almost at the top. Look at me. Catch the ball. అదే స్కూల్కి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు స్వాతి. ఎవరు కూడా స్వాతితో మాట్లాడేవారు కాదు. ఎవరూ స్వాతితో స్నేహం చేసేవారు కాదు. ఎందుకు అంటే స్వాతి వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబము. మరియు పాత స్కూల్ బ్యాగ్తో స్కూల్కి వస్తుంది. అంతేకాదు స్వాతి కొంచెం నల్లగా ఉంటుంది. అందుకని ఎవరు స్వాతితో స్నేహం చేసేవారు కాదు. అందరూ స్వాతిని దూరంగా పెట్టేవారు. అందరూ ఆనందంగా ఉంటే స్వాతి మాత్రం బాధపడుతూ ఒంటరిగా ఉండేది. ఎవరు నాతో స్నేహం చేయడం లేదు అని ఎంతో బాధపడేది. పూజిత అనే అమ్మాయి స్కూల్లో కొత్తగా చేరింది. పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. చాలా సంతోషంగా స్కూల్ వాతావరణమును చూసి సంతోషపడుతూ ఉంది. మరో పక్క బాధపడుతూ ఒంటరిగా కూర్చున్న స్వాతిని చూసి ఆమె దగ్గరకు వెళ్ళింది. పూజిత ఆ అమ్మాయితో ఇలా మాట్లాడింది. నీ పేరు ఏమిటి? ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు అని అడిగింది. అందుకు ఆ అమ్మాయి, నా పేరు స్వాతి. నేను పేద విద్యార్థిని. మా కుటుంబము పేద కుటుంబం. అని ఎవరూ నాతో స్నేహం చేయడం లేదు. నాతో ఎవరూ మాట్లాడటం లేదు. నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి బాధపడింది. అందుకు పూజిత ఇలా అని జవాబు ఇచ్చింది. బాధపడుకు స్వాతి. నీతో స్నేహం చేయడానికి, నీతో ఆడుకోవడానికి నేను ఉన్నాను. నీతో నేను మాట్లాడతాను. ఈరోజు నుండి నీవు నేను మంచి ఫ్రెండ్స్. మనిద్దరం కలిసి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి అని చెప్పింది. అప్పుడు స్వాతి అవునా పూజిత, నువ్వు చెప్పేది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. నాలాంటి పేద అమ్మాయితో నువ్వు ఎలా స్నేహం చేయగలవు? మీది చాలా గొప్ప కుటుంబం కదా అని అడిగింది. అందుకు పూజిత ఇలా అన్నది, స్నేహం చేయడానికి మంచి మనస్సు ఉంటే సరిపోతుంది. అందము, ఆస్తులు, అంతస్తులు కాదు. స్నేహానికి పేదరికం అడ్డు రాకూడదు అని జవాబు ఇచ్చింది. స్కూల్లో అందరూ పూజిత, స్వాతి వాళ్ల స్నేహం చూచి ఎంతో మెచ్చుకున్నారు, సంతోషపడ్డారు. నీతి, స్నేహానికి పేదరికం అడ్డు రాకూడదు.